ఏంటో ఇది పట్టుకోవడం అంటే పిసికేయడమేనా? పిసికేయడమేనా అంటున్నాను. సారీ ఏంటి? ఏమైనా మూర్తి ఎక్కడ తీసుకొచ్చావు? ఏం మంగళ షాప్ తీసుకొచ్చావు? సారీ అంటే సారీ ఏంటి? మీ తాలూకానా? అరే కొంచెం మెల్లిగా. మీ తాలూకా అని అడుగుతున్నాను. కాదు సార్. 30 years ఇక్కడ, 30 years యాక్టింగ్, 30 years ఆర్టిస్టు జీవించాలి. టేక్ 15. ఓరి ప్రౌఢుడా, ద్రోహంతో మమ్మల్ని వంచన చేసి దుర్మార్గంతో మా సంస్కృతి కింద డైలాగ్ ఫ్లో లేదయా? ఏంటిది డైలాగ్ ఫ్లో లేదయా? రైటర్ ఎక్కడ? ఆడెవడో డైరెక్టర్ కదని మన రైటర్స్ కాపీ కొట్టారటండి. ఆడెళ్ళేమో ఛాంబర్ లో కేసు పెట్టాడు, వీళ్ళు మాట్లాడడానికి వెళ్ళారు. ఇమ్మీడియట్ వన్ మోర్ టేక్ 48. ఓరి క్రౌచుడా, ఏంటి ఆ సౌండ్? ఏంటి ఆ సౌండ్? ఏంటి? బటర్ పేపర్ సార్. మాకు తెలుసు, 30 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం. ఏ పేపర్ ఏంటో మాకు తెలీదా? డైలాగ్ చెప్పు. నిన్ను ఖండాలుగా నరికి. ఏంటి నాతోనే గేమ్ సార్? 30 years ఇండస్ట్రీలో లేకుండా చేస్తా నేను. ఫస్ట్ నుంచి రా. ఓరి మ్లేచ్చుడా. ఓరి డైలాగ్ చెప్పడం రాదే, పైగా శంబళం 1.5. టేక్ 63. టేక్ 91. టేక్ 100. టేక్ 125. ఓరి మ్లేచ్చుడా, ద్రోహంతో మా మంచితనాన్ని వంచించి దౌర్జన్యంతో మా ఆలయాలను కూలగొట్టి దుర్మార్గంతో మా సంస్కృతిని నాశనం చేసి దోపిడీతో మా సంపదను సొంతం చేసుకుని నీది అనేది ఏదీ లేని ఈ దేశాన్ని నాది అనే స్థితికి వచ్చిన నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే న్యాయబద్ధమైన ఖడ్గ యుద్ధమునకు రమ్ము. మా హైందవ వీరుల మగతరం ఏంటో చూపిస్తాను. ఇరుగొండి సవరణ, నువ్వు తిరుగులేదు, నువ్వు హీరో అంతే. ఊళ్ళో వాళ్ళ మాట అంటేనే పట్టసర్దుకుని వచ్చేసా. హీరో కాదు కదా, జూనియర్ ఆర్టిస్ట్ కూడా కాలేదు. నీకు కూడా ఒక రోజు టైం వస్తుందన్న. ఎప్పుడు? ఇంకెప్పుడు? నాకు ఆఫర్ ఇచ్చే మహానుభావుడు ఎప్పుడు వస్తాడు? ఎక్కడున్నాడు? రాడు. వీడి కప్పివ్వడం నాది బుద్ధి తక్కువ. ఇంటికెళ్ళా అక్కడ తాళం, షాప్కి వచ్చా ఇక్కడ తాళం. కొంపదీసీడు సామాన్ సరిది రాష్ట్రం దాటేలేదు కదా. 10 రూపాయలు వడ్డీ అన్నాడని చెప్పి వేరే ఏదో దగ్గర 5 రూపాయలు వడ్డీ తెచ్చి ఈడు కప్పిస్తే వీడిని నన్నే మోసం చేస్తాడా? వీడిని వదలను. నువ్వు ఫోన్ పెట్టిరా. రే, ప్రపంచంలో నువ్వే మూలలో ఉన్నా నిన్ను వదలను. ఎంత దూరం పరిగెడతావు? పరిగెట్టరా, చూస్తా నేను. పరిగెట్టు. ఎరా సిగ్గుందా? కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి, మనిషి చూడ్డానికి దట్టంగా ఉన్నావు. ఏదైనా పని చేసుకోవచ్చుగా, దొంగతనమే చేయాలా? కష్టపడి ₹1 సంపాదించుకొని దాంతో పులిహోర తిను, నీ మనసుకి గర్వంగా ఉంటుంది. తప్పు. రేపొద్దు నీ సమాధానం నువ్వు దొంగ అంటే నువ్వు తట్టుకోలేవు. ఆ చైన్ ఇలా ఇచ్చేరా బెప్పం. సారీ అన్న, మళ్ళీ ఇంకొకసారి చేయను. లైఫ్లో దొంగతనం అనేదే చేయను. నన్ను క్షమించన్నా. కష్టపడి కొట్టుకొచ్చా త్వరగా కానీ. ఎసా చెప్తా తొందరగానే, అవతల బాలు కట్టేసే టైం అయింది. 2 నిమిషం ఫుల్ ముక్కు చక్క తెక్కలైపోద్ది. రేయ్, నీకు బుద్ధి ఉందా? అసలు జ్ఞానం ఉందా? నీకు దొంగతనం చేయడం తెలుసు కానీ ఏది గోల్డో ఏది రోల్డ్ గోల్డో తెలీదా? అంటే రోల్ గోల్డా? మరి కాక లేడీస్ ఈ లేడీస్ ఉన్నారే, మాకు నగలంటే ప్రాణం. మాకు నగలుంటే మా మొగుళ్ళు కూడా వద్దు. మాకు అన్ని నగలున్నాయి, ఇన్ని నగలున్నాయని ఊరంతా డబ్బు వేసుకోవడం మాకెంతో ఇష్టం. నగలుంటే మాకు తిండి నీళ్ళు కూడా అవసరం ఉండదు. మా నగలకు మేమే యజమానులం అని చెప్పి
చెప్పి రోడ్డు మీదకి రోల్డ్ గోల్డ్ నగలు వేసుకొస్తే మా లాంటి దొంగలేమైపోవాలా? ఈ సమాజంలో సగం మంది లేడీస్ వేసేటి గిల్ట్ నగలని మా దొంగ తమ్ములు ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు ఈ సమాజం బాగుపడిద్ది. వి వాంట్ ఎడ్యుకేట్ ద లేడీస్. అయ్యా సర్లేగానే ఇది తీసుకునేళ్ళు. ఈసారైనా దొంగతనం చేసేటప్పుడు ఏ దశలో ఏది గిల్టో తెలుసుకుని దొంగతనం చేయి, సరేనా? సర్లే. వీడేదో పెద్ద జంగలేడు ఫీలింగ్, ఏదో నాకు స్కూల్ ఫీజులు ట్యూషన్ ఫీజులు కట్టి దొంగతనం ఎలా చేయాలి నేర్పించినట్టు. రేయ్, సదాగన్నాలే, ఏదో రోజు గోల్డ్ కొట్టుకొస్తా, నువ్వు డబ్బు రెడీగా పెట్టుకో. ఏంటయ్యా రెడీ? ఏంటి రెడీ? 15 మినిట్స్ నుంచి చెప్తున్నావు, ఇంకెప్పుడు రెడీ? ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? అసలు ఎక్కడున్నారు మీరు? డిస్గస్టింగ్. వీడెవడో లక్ష్మీదేవి కజిన్ బ్రదర్లా ఉన్నాడు. వీడి బ్యాగ్ కొట్టేస్తే డైరెక్ట్ క్యాషే. మీరు ఏ వెంకట్ ఎలా ఉన్నావు? ఏ బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? యా ఐమ్ ఆల్సో ఫైన్ మ్యాన్. రా కూర్చో. ఏ ఎంత ఎదిగిపోయావురా? చిన్నప్పుడు రోజు మామిడికాయలు దొంగతనంగా తెచ్చి తినేవాడు గుర్తుందా? నువ్వు మాత్రం తక్కువ. ఇంట్లో నుంచి ఉప్పు కారం దొంగతనంగా తెచ్చి మామిడికాయలతో నంచుకుని తినలే? వీళ్ళు పెద్ద నాకంటే దొంగల్లా ఉన్నారు. సర్లేరా, ఇంకేంట్రా సంగతులు? భలే కనిపించావురా ఇన్నాళ్ళకి. ఏ నీకు శుభవార్త చెప్తాను. ఏంట్రా అది? నా పెళ్ళి. హే వావ్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అయితే రేపు ధూమ్ధామ్ హడావుడి అంతా ఉంటుందన్నమాట. అలా ఏం లేదురా, సింపుల్గా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. నేను ఎలాగో అనాథ, నా వైపు ఎవరూ రారు. ఇంకో విషయం, ఆ అమ్మాయి కూడా అనాథే. అవును, వీడొక అనాథ, అదొక అనాథ, ఇదంతా ఏంటున్నాడు జడీడు, వీడు పెద్ద అనాథ. సో నా తరపున అమ్మాయి తరపున ఎవరూ రారు. పోనీలే, నువ్వు ఉన్నావుగా, నువ్వు మాత్రం పెళ్ళికి తప్పకుండా రావాలి. సారీరా, నాకు కుదరదు. అదేంటి? అనాథ పెళ్ళి అనుకున్నాడు, భోజనాలు ఉండవు అనుకుంటున్నాడు. అంటే ఆఫీస్ వర్క్ మీద బాంబే వెళ్తున్నాను, 2 days వరకు రా. వచ్చా తప్పకుండా కలుస్తాను. ఇట్స్ ఓకే. మర్చిపోయాను, శ్రీకాంత్ హైదరాబాద్లోనే ఉన్నాడు రా, వాడికి ఫోన్ చేస్తే వస్తాడుగా. అవునా? ఒకసారి నంబర్ చెప్పు. హలో, రే శ్రీకాంత్, నేను సంతోష్ని రా. ఎవరు? అదేరా పెసలపాడు సంతోష్ని. రేయ్, ఎన్నాళ్ళకి రా, ఎలా ఉన్నావు? యామ్ ఫైన్ రా. మన వెంకట్ గారు కలిశాడు రా. రేపు నా పెళ్ళి పిలుద్దామని కాల్ చేస్తున్నా. రేయ్, కంగ్రాట్స్ మావా. ఏంటి లవ్వా? అవునరా, లవ్ మ్యారేజ్. ఓ, లవ్ మ్యారేజ్. ఏదైతేనే మొత్తానికి అమ్మాయిని పడేసి పెళ్లి చేసుకుంటున్నావు. అదేం లేదురా, యాక్చువల్లీ ఆ అమ్మాయి నన్ను లవ్ చేసింది. ఆ అమ్మాయికి నేనంటే పిచ్చి. ఎంత పిచ్చి అంటే రేపు పెళ్లిలో 60 లక్షల డైమండ్ రింగ్ పెడుతుంది నాకు. ఏంటి, 60 లక్షల డైమండ్ రింగా? 60 లక్షల డైమండ్ రింగా? 60 లక్షల డైమండ్ రింగా? అరే పెళ్లికి మాత్రం తప్పకుండా రావాలరా. అడ్రస్ చెప్తా, నోట్ చేసుకో ఒకసారి. ఒక్క నిమిషం రా. చెప్పరా. బాప్టిస్ట్ చర్చ్, బాప్టిస్ట్ చర్చ్, సనత్ నగర్, 2nd లైన్, హైదరాబాద్. 9ంటికా పెళ్ళి? మార్నింగ్ 9 AM రా. మార్నింగ్ 9 AM. రేపు ఎలాగైనా 60 లక్షల డైమండ్ రింగ్ కొట్టేయాలి. ఏ హాయ్, రేపు పొద్దున పొగబాంబులు తీసుకెళ్ళి అది పిల్లటంగానే వేసేసి ఆ పెళ్లి కొడుకుని ఎలాగైనా ఎత్తుకొచ్చాలి. అయిపోతుంది, ఎట్టైనా తీసుకొచ్చేస్తానులే. హే, ఈడోడు ఇక్కడ బొక్కెట్టాడు, నాకంటే ముందు కూడా రాలేదు కదా.
నీ కళ్ళతోటి నా కళ్ళలోకి నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత చంద్రోదయం ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే వరాలే కదా ఓ వరం. అబ్బా అరేబియన్ రేస్ గుర్రం తల్లిలా ఉంది ఇది. కదవ్వాలి మనమిద్దరం. ఇంకోసారి చా అప్పుడే బట్టలు వేసేసుకుంది ఏంటి? హలో, హే బేబీ డాల్, ఏం చేస్తున్నావు? ఇప్పుడే స్నానం చేసి వచ్చా. వావ్, మీ ఇంటి దగ్గరలో ఉన్నా బేబీ, రమ్మంటావా? నో బేబీ, అన్నీ పెళ్ళైన తర్వాతే. పెళ్లి చేసుకుంటా కదా, ప్లీజ్ ప్లీజ్ అబ్బా సంతు వద్దు సంతు, ప్లీజ్. నువ్వు చెప్తే వినవు కదా. అబ్బా ఆకలేసినప్పుడే తినాలే. సంతు వద్దు సంతు, ఇంకోసారి ఎప్పుడన్నా చూద్దాం. నువ్వు మాట అసలు వినవు కదా. ఇప్పుడు చూసేదేనా, చూసేదే కదా, ఇప్పుడు చూసేద్దాం అదేదో. నువ్వు మాట వినవు, సరేరా. అబ్బా థ్యాంక్స్ బేబీ, ప్రికాషన్ తీసుకుని వస్తా. ఓకే, మెడికల్ షాప్ ఎక్కడుందో? ఎంతసేపు పడుతుంది? పక్క లైన్లో ఉన్న, పరిగెట్టుకుంటూ వస్తా. యా ఓకే ఫైన్, త్వరగా రా. అబ్బా కరెంటు పోయింది, మనం తగులుకుందాం. వచ్చేసావా? ఆ, గొంతుకేమైంది? జలుబు చేసిందా? ఆ. ఒరేయ్, ఎవడా నువ్వు? నేను దొంగని. దొంగవైతే ఇంట్లో వస్తువుల్ని దోచుకోవాలి. నువ్వేంట్రా నా శీలాన్ని దోచుకున్నావు? సారీ. సారీ ఏంట్రా సచ్చినోడా? అసలు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా నువ్వు? ఈ చైన్ తీసుకొని ఈ విషయం ఎక్కడా చెప్పకు. ఏది చేయించిన విషయమా? అరే లోఫర్, ఈ విషయం. సారీ. అవును మర్చిపోయినా, రేపు ఎప్పుడన్నా వస్తే ఇటువైపు రావచ్చా? చెప్పు తీసుకొని కొడతా ఇంకోసారి ఇటు సైడ్ వచ్చావంటే. గెట్ లాస్ట్. ఓకే ఓకే కూల్ కూల్. కోట్లు ఇచ్చినా కొనుక్కోలేని ఆనందం. యబ్బా! కడుపు నింపుకుందామని వచ్చి కడుపు తెప్పించానేంటి?
ఇది వచ్చింది ప్రైజ్ ద లార్డ్ మై లార్డ్ జీసస్. సంతోషాన్ని ఇతని వివాహం ఆడుటకు మీకు ఇష్టమేనా? ఇష్టమే ఫాదర్. మంచిది బిడ్డ. ఓ ప్రభువా, రూబీ అని ఈవిడను వివాహం ఆడుటకు మీకు సమ్మతమేనా? సమంత ఎవరు ఫాదర్? కూల్ జీసస్. సమంత కాదమ్మా, సమ్మతమేనా? ఓకే ఫాదర్. రింగులు తెచ్చారా? తెచ్చాను ఫాదర్. మై చైల్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆరింగ్ కాదు ఫాదర్, ఆరింగ్. హే ప్రభువా, చల్లంగా చూడు. ఇదా అమ్మా? కానీ ఈ రింగులు పెట్టుకొని మళ్ళీ నాకు కనిపించకండి అమ్మా. జీసస్ ఏంటిది? పొగ పొగ అనుకుంటా ఫాదర్. రూబీ నువ్వు జాగ్రత్త, అసలే నీకు పొగపడదు. దరిద్రుడా, అప్రాష్టుడా, నీచుడా, నికృష్టుడా, ఆ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావట్రా? ఒరేయ్ పాపపు నా బిడ్డ, ఫాదర్నే కిడ్నాప్ చేస్తావట్రా? నువ్వు ఫాదర్ కాకుండా చూసుకుంటాన్రా. జీసస్, ఈ పాపిని క్షమించకూడదు. ఫాదర్కి వాడికి తేడా లేదురా? దరిద్రుడా, ఈ బిడ్డని ఏం చూస్తున్నావురా? ప్లాటినమా ఫాదర్? అమ్మా, అస్సలు క్షమించకూడదు ఫాదర్ వీడిని. ఏంట్రా, ఏంటి ఆ ఓరక్షన్ ఏంట్రా? ఓరక్షన్ ఏంట్రా? కొట్టడనుకున్నావా? ఫాదర్ కొట్టడనుకున్నావా? కొట్టడనుకున్నావా? ఇంత మెత్తకున్నావు ఏంట్రా? షిట్! దీన్ని తీసుకొచ్చానా నేను? ఎవరు కావాలరా నీకు? నీ కాబోయే ఉడ్బీ కావాలి. తనెందుకు? నువ్వు వాడికి 60 లక్షల రూపాయలు డైమండ్ రింగ్ పెడుతున్నావు కదా, అది కొట్టేద్దామని తీసుకొచ్చా. స్మోక్ లో అర్థం కాక నిన్నే ఎత్తుకొచ్చా నేను. రే నువ్వు కూడా ఏంట్రా? రింగ్ కావాలా, ప్రాణాలు కావాలా? ప్రాణాలే. రింగి పారిపో. అమ్మో, అసలే నా రూబీకి పొగపడదు. అప్రాష్టుడా, నీచుడా, నికృష్టుడా, హే ప్రభు ఎక్కడున్నావయ్యా? ఎందుకయ్యా ఇలాంటి వాళ్ళని నా దగ్గర తీసుకొస్తావు? ఆపండి ఫాదర్, అసలే రింగు దొరకలేదు, నేను బాధలో ఉన్నా. అవును, చేతులు ఏంటది? ఇదా రింగ్ మైసల్? రింగా? ఈ రింగులు ఏమైంది ఫాదర్? మ్యాటర్ అంతా ఆ రింగులో ఉంది. సర్లే, డీజిల్ ఖర్చులు ఆటో బాడీ కన్నా వస్తాయి. ఆ ఫాదర్ మిమ్మల్ని ఎక్కడ దింపమంటారు? ఎక్కడ దింపుతావురా? చర్చి దగ్గర దింపు మైసన్. సరే ఎక్కండి, ఎక్కండి ఎక్కండి ఎక్కండి, వెళ్ళిపోతాం, టైం అయిపోతుంది. నువ్వెక్కడికి? జరగండి ఫాదర్, వెళ్దామన్నారుగా. ఎవరు నడుపుతారు సార్? ఫాదర్ సారీ, మర్చిపోయా. జీసస్, ఎంతసేపు మైసన్? సన్ను కాదు, ఉండు, స్టార్ట్ అవుతలేదు ఇది. నడిపించు నావా నడి సంద్రమున దేవా, పరలోకమునందున ఓ ప్రభువా, ఈ పాపిని క్షమించు. డోంట్ ఫర్గివ్ హిమ్. ఫాదర్ ఫాదర్ నేను చెప్పేది వినండి ఫాదర్, ఉండండి ఫాదర్. ఫాదర్ ఉండే వినండి ఫస్ట్ వినండి చెప్పే. ఫాదర్ కదలమాకండి, వంగలేకున్నా. ఇట్రా. ఫాదర్ ఏంటి క్షమించేది? ఏంటి క్షమించేది సార్? నేను క్షమించాను. నా ప్రభువు కూడా నేను క్షమించు. ప్లీజ్ ఫాదర్, క్షమించను అంతే. ప్లీజ్ ఫాదర్, ఆ జీసస్ ని చూసేనే క్షమించండి ఫాదర్. ఫాదర్ మర్యాదగా రింగ్ ఇవ్వు. నా దగ్గర ఇక్కడ ఉంది సార్, వీడి దగ్గర ఉంది. రేయ్ నువ్వేంటి ఇక్కడ? ఆ క్వశ్చన్ నాది. ఇంతకీ గన్లో బుల్లెట్లు ఉన్నాయా? రేయ్ మర్యాదగా రింగ్ ఇవ్వు, లేదంటే ఈ అమ్మాయిని కాల్ చేస్తా. నో, నేను కాదు. ఉదర్ దేకో. వచ్చేసా రూబీ. రేయ్ నీకు అమ్మాయి కావాలా, ప్రాణం కావాలా? ప్రాణాలే సార్. అయితే వెళ్ళిపో.
రేయ్ మర్యాదగా రింగ్ ఇవ్వు. ఈ రింగులో ఏముంది? అసలు రింగు ఉన్న మ్యాటర్ ఎప్పుడో పెళ్లి కొడుతూ పంపించేసావు. ఆడు చూడు ఎంత హ్యాపీగా వెళ్ళిపోతున్నాడు. వేస్ట్ ఫెలో. ఒరే బడ నాకొండే 60 లక్షల రింగ్ నీ దగ్గరే ఉందిరా. వాడి చెయ్యి నరికైన రింగ్ తీసుకుంటా. వాడి దగ్గర ఆ రింగ్ లేదు. అదేంటి చర్చిలో పెట్టావు కదా? అది వాడికి పెట్టడానికి తీసుకురాలే, వాడి చేత నాకు పెట్టించుకోవడానికి తీసుకొచ్చుకున్నాను. ఫాదర్ ఇక్కడ పెట్టా. చీచి జీసస్ నువ్వు ఉన్నావయ్యా, నువ్వు ఉన్నావు. నాకు దొంగతనంలో హెల్ప్ చేసిన ఈ ఫాదర్ పెద్ద ఫాదర్ జీ. అమ్మా నేను ఇక్కడ చేశాను రా. రేయ్ మర్యాదగా రింగ్ ఇవ్వు, లేదంటే ఇలా పక్కన కలిచేస్తా. కాల్చుకో భలేవాడు. ఆ అమ్మాయికి నాకు అసలు సంబంధమే లేదు. నేను రాత్రి అసలు ఏం జరగలేదు. నువ్వేమైనా వేసుకోవాలంటే. ఏయ్ దొంగ, 1 sec. నన్ను కాపాడవా ప్లీజ్. ఇప్పుడు నీకేం కావాలి? రింగ్ కావాలనా? తీసుకో. సేమ్ రింగ్ కావాలనా ప్రాణాలు కావాలనా? నాకు రింగే కావాలి. నువ్వు మారవా? ఇంకా నువ్వు మారవా? రేయ్ ఎలాగైనా ఇది నా దగ్గరే కదా పెడతావు తాకట్టు. ఆహా అది రోల్డ్ గోల్డ్ కాదు, డైమండ్. ఇటు పారిపా. తీసుకా. నేను కాపాడాను కదా, ఈ రింగ్ నేను తీసుకుంటా. అమ్మా ఇంతకీ పెళ్లి జరుగుతుందా లేదా? జరుగుతుంది. ఎలా? ఇందాక సీన్లో పెళ్లి కొడుకు పారిపోయాడు కదా. పెళ్లి కొడుకు నువ్వే. నేనా? నేను దొంగని. అవును, నిన్న మా ఇంటికి వచ్చి నా శీలం దోచుకున్నావు. ఈ రోజు నన్ను కాపాడి నా మనసు దోచుకున్నావు. నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. నో నహి, కావాలంటే నీ రింగు నువ్వు తీసుకో. ఏ నోరు మూసుకొని రా. వామ్మో వద్దల్లో వద్దు. తీసుకెళ్ళు. రా. ఏ రా. వామ్మో తల్లో వద్దు. జీసస్ మీరు ఉన్నారు జీసస్, మీరు నిజంగా ఉన్నారు జీసస్. మై ఈగో సాటిస్ఫైడ్ జీసస్. ఐ లవ్ యూ. ఆమేన్. వస్తున్నా జీసస్, వచ్చేస్తున్నా జీసస్. Hi guys, this is Ed Visesh. Subscribe to Clapboard. Hi everybody, this is Rashmi. Subscribe to Clapboard. Please subscribe to Clapboard. Hello everyone, this is your PVNS Rohit. Please don't forget to subscribe to Clapboard. Name me Parthu. Please subscribe to Clapboard. Please don't forget to subscribe to Clapboard. This is Koyaga for Vijay. Please subscribe to Clapboard. Subscribe to Clapboard. Hello everyone, I'm Nandini. Please subscribe to Clapboard. Subscribe to Clapboard. Hello Andarki Namaskaram. Please do subscribe to Clapboard. Hey all, this is Roll Rider. నేను మీ తెలుగు rapper ని. Subscribe to Clapboard. Don't forget to subscribe to Clapboard Productions. Clapboard లో subscribe చేయడం మర్చిపోవద్దు. This is Vishwa. Subscribe to Clapboard. Please do subscribe on Clapboard. This is Nitya Shetty. Subscribe to Clapboard.